తెలుగు రీక్యాచ్కి స్వాగతం. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ద బర్త్డే బాయ్ మూవీ అనేది జస్ట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. మూవీ ప్రతి ఒక్క మూవీని చూడాలి. సో అదేవిధంగా ఒక వన్ టైం చూడొచ్చు. బట్ మూవీలో అయితే అంత మ్యాటర్ అయితే ఏముండదు. సింపుల్గా ఫారెన్లో ఉండేటువంటి 5 మెంబర్స్ బర్త్డే, ఆ 5 మెంబర్స్లో ఒకరి బర్త్డే ఉంటుంది అనమాట. ఆ బర్త్డే ఉన్నప్పుడు ఆ బర్త్డే చేసుకున్న క్రమంలో ఒక అతన్ని చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని నుండి ఎలా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ అక్కడ పోలీస్ నుంచి కానీ ఎలా తప్పించుకోవాలి ఏంటి అనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది అనమాట, చూపించడం. బట్ మనకి చూపించేదేమో అట్లా చూపిస్తారు. బట్ ఆ పార్టీలో ఆ వ్యక్తిని కావాలని చంపడం అనేది ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు కావాలని చంపాల్సి వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ 5 మెంబర్స్లో ఒక అతని చెల్లిని ఇతను ముందుగానే పాస్ట్లో లవ్ చేస్తారనమాట. లవ్ చేసి అనుమానిస్తూ ఉన్న క్రమంలో తనని చంపేయడం జరుగుతుంది అనమాట. సో చంపేసిన తర్వాత ఇతను ఫారెన్ రావడము, సో అలా చంపేసాడు అన్న విషయాన్ని ఆ బర్త్డే ముందు రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక అమ్మాయి ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో వాళ్ళ అన్నయ్యకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో జరిగిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక సీసాలో, అంటే బ్రాందీ సీసాలో ఒకరితో ఏమో టాయిలెట్ పోయించడము, ఇంకొకరేమో పాయిజన్ కలపడము, ఇలా జరుగుతుంది అనమాట. దాన్ని తాగించడం జరుగుతుంది అతనికి. సో అతను ఏంటంటే చనిపోతుంది అనమాట. సో చనిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించాలి ఏంటి అనేది చిన్న డ్రామా ఒకటి జరుగుతుంది అనమాట. సో మూవీ అయితే బాగోలేదు. ఫస్ట్ 15 minutes 20 minutes ఆ డబుల్ మీనింగ్ మాటలు కానీ, ఆ ఏ గ్రేడ్ మాటలు కానీ ఉండడం వల్ల, ఎస్ఎట్ మాటలు ఉండడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బట్ మూవీ అయితే బాగలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రీక్యాచ్.